నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన వినతులకు సత్వరమే తగిన పరిష్కారం చూపాలి. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. నిజాయితీగా ప్రజలకు రేషన్ సరుకులను సరఫరా చేయాలనే ఉద్దేశ్యంతోనే పాత రేషన్ విధానాన్ని పునఃప్రారంభించాం. కాకినాడ జిల్లా పీఠాపురం, కాకినాడలలో రేషన్ షాపులను ప్రారంభించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. అట్టహాసంగా పీఠాపురం మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం. పీఠాపురం వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి నూతన పాలకవర్గం చిత్తశుద్ధితో కృషి చేయాలన్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన వినతులకు సత్వరమే తగిన పరిష్కారం చూపాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం పీజీఆర్ఎస్ సోమవారం కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, జెడ్పీ సీఈఓ లక్ష్మణ్ రావు, హౌసింగ్ పీడీ ఎన్వీవి సత్యనారాయణ, సిపిఓ పి త్రినాథ్, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎస్ శ్రీనివాసరావు తదితర అధికారులు హాజరై ప్రజల నుంచి వినతులు, అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు. అటువైపు వెళ్ళిపోండి. అలాగే ఒకసారి కూటమి ప్రభుత్వం పాత విధానంలో అమలులోనికి తెచ్చిన రేషన్ దుకాణాల వద్దే నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని జగ్గంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకునే సదుద్దేశ్యంతో కూటమి ప్రభుత్వం ఎండియు వాహనాలు రద్దు చేసిందని అన్నారు. ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు రేషన్ సరుకులను పాత పద్ధతిలోనే లబ్ధిదారులకు రేషన్ దుకాణాల వద్ద పంపిణీ చేస్తారని తెలిపారు. వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటి వద్దకే రేషన్ సరుకుల సరఫరా జరుగుతుందని అన్నారు. ఎండియు వాహనాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితిలో కూలి పనులు చేసుకునేవారు పని మానేసి వాటి కోసం ఎదురు చూడాల్సి వచ్చేదని, దుకాణాల వద్ద రేషన్ సరుకులు ఇవ్వడం వల్ల వారు 15 రోజుల్లో ఏ సమయంలో కావాలంటే ఆ సమయంలో నిత్యావసర సరుకులు తీసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు.
రేషన్ డీలర్లు ప్రజలకు సక్రమంగా సరుకులు అందించాలని, తూనికలు కొలతల్లో మోసానికి పాల్పడితే పీడీ యాక్ట్ ద్వారా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి భద్రం, కొత్తకొండబాబు, అత్తులూరి నాగబాబు, చదరం చంటిబాబు, జీనుమణిబాబు, వీరంరెడ్డి కాశీబాబు, జంపన సీతారామచంద్రవర్మ, పాండ్రంకి రాంబాబు, జగ్గంపేట ఎంఆర్ఓ రమేష్, ముండ్రు ఎర్రబాబు, వెంట్ర ప్రగడ రాంపండు, మంచికంటి శ్రీను, గంగిరెడ్ల దొరబాబు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీరు అలాగైనా దానికి ఫేస్ చేసే వాళ్ళే ఇక్కడ డీలర్లుగా ఉన్నాడు. వాళ్ళు అమ్మితే వాళ్ళని పట్టుకుంటే వాళ్ళ మీద పీడియాక్ట్ బుక్ చేస్తారు. బెనిఫిషరీ అనే ఊరుకోరాను. 27 రూపాయలు ఇట్టి మనం బియ్యం కొని నీ ఖర్చులతో 47 అవుతుంది. ఇంత 47 రూపాయలు కేజీ ఖర్చు పెట్టి మీకు బియ్యం ఎత్తుంటే మీరు అమ్మేసుకుంటుంటే ఎక్కడి నుంచి తెచ్చేస్తుంది గవర్నమెంట్? ఆ ఫ్రాడ్ జరగకుండానే మళ్ళీ పాత మార్పులు తీసుకొచ్చాం. ఇబ్బంది అయినా సరే వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి జాగ్రత్తగా తీసుకుంటారు అని చెప్పేసి మీరు ఇవ్వడం కూడా అలాగే చేయాలి. ఖచ్చితంగా కంచి కట్టేది తారవా తీసేయాలి. అలా దిగలేదు, ఆడు సంచి తారవా కూడా తీసేసాడు. సంచి తారవా కూడా తీసేసి బియ్యం. కాకినాడ జిల్లా కరప మండలం వేలంగి మెర్లాస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1999-2000 సంవత్సరం 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ ఆఫ్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ ఆధ్వర్యంలో కేవీవీఎస్ఎస్ గుణేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ ఆత్మీయ స్నేహ సమ్మేళనం సందర్భంగా స్కూల్ ఆవరణలో తెలుగు తల్లి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెర్ల వీరయ్య చౌదరి, విశిష్ట అతిథిగా డాక్టర్ బండ వెంకన్నరావు పాల్గొనగా, గౌరవ అతిథిగా ప్రస్తుత ప్రధానోపాధ్యాయురాలు కె భారతి పాల్గొన్నారు. నాటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు నేమని వెంకటరామారావు, పట్టాభి రామారావు తెలుగు తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించగా, పూర్వ ఉపాధ్యాయులు, అతిథులు పూలమాలలు వేశారు. అనంతరం విద్యార్థులంతా ఉపాధ్యాయులను, అతిథులను భారీ బాణాసంచా మధ్య పూల బాటతో వేదిక వద్దకు తీసుకువచ్చి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ బోండా వెంకన్నరావు మాట్లాడుతూ, స్కూల్ ఆవరణలో ఎంతో వైభవంగా తెలుగు తల్లి విగ్రహం నిర్మించడం చాలా గొప్ప విషయమని, స్కూల్లో విధులు నిర్వర్తించిన అప్పటి ఉపాధ్యాయులతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం ఆహ్లాదకర వాతావరణంలో పూర్వ విద్యార్థులంతా ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా గరగ అనిత వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో హేమారావు, వనం ఉపేంద్రనాథ్, కడలి లోవరాసు, బి సతీష్, సీతా మహాలక్ష్మి, తాతాజీ, అడప వెంకటేశ్వరరావు, చుండ్రు మంగాదేవి, సత్యవతి, వీరలక్ష్మి, శేషవతి, కార్తీక, బి శ్రీనివాస్, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Kesudahnya
ब्रह्मणे नमो नमः प्रार्थना नमस्कारान् समर्पयामि ఈ మెల్లా జిల్లా పరిషత్ హై స్కూల్లో 10th క్లాస్ చదివినటువంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసినటువంటి ఆ విద్యార్థులకు వారికి చదువు సంఖ్యలు నేర్పినటువంటి అధ్యాపక బృందానికి అలాగే వారి యొక్క స్నేహితులు బంధువులు అలాగే మరి పాఠశాల విద్యా కమిటీ అధ్యక్షులు రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ బోర్డు సభ్యులు అలాగే మరి ఉత్తరాఖండ్ యొక్క అగ్రికల్చర్ యూనివర్సిటీలో కూడా బోర్డు సభ్యులుగా చేసినటువంటి 20